వైపు నుంచి మార్కు సువార్త 8వ అధ్యాయం 22వ వచనం నుండి 22 నుంచి చదువుతాను, 23 నుంచి చదవాలి. అట్లా 25 వరకు చదువుతున్నాను. అంతలో వారు బెత్సయిదాకు వచ్చింది. అప్పుడు అక్కడి వారు ఆయన యొద్దకు ఒక గ్రుడ్డివాణ్ణి తోడుకొని వచ్చి వాని ముట్టవలనని ఆయనను వేడుకొండ్రి. వాడు కన్నులెత్తి, మనుషులు నాకు కనబడుచున్నారు, వారు చెట్ల వలె నుండి నడుచుచున్నట్లుగా నాకు కనబడుచున్నారని. అప్పుడు యేసు, నీవు ఊరిలోనికి వెళ్ళవద్దని చెప్పి వాని ఇంటికి వానిని పంపివేశాను. ఆమె కొద్ది మాటలు దేవుడు దీవించినగా దయచేసి కూర్చుందాం, ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. వాక్య స్వరూపి యేసయ్య వందనాలు, స్తోత్రాలు. మధ్యాహ్నకాల సమయంలో నీ సన్నిధిలో ఎంతసేపు సంతోషించడానికి నీ కృపనిచ్చారు. ఇదిగో వాక్య ధ్యానంలోకి వెళ్తూ ఉండగా అల్పుణ్ణి, అయోగ్యుని తండ్రి, నన్ను శిలువ చాటును మరుగుపరుచుకోండి. మా శక్తి, మా బలము, మా జ్ఞానము, తెలివి ఏది కూడా ప్రదర్శింపబడకూడదు. మీరు మాట్లాడాలి యేసయ్య. మీరు మాట్లాడితే మా జీవితాలు కట్టబడతాయి, మా బ్రతుకులు మారుతాయి, మాకు మారు మనస్సు వస్తుంది. కాబట్టి నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి. వాక్యం వింటూ ఉండగా తండ్రి ప్రతి హృదయాన్ని సిద్ధపరచండి. మంచి నేలను విత్తబడినటువంటి విత్తనం వలె విత్తబడిన వాక్యం 30, 60, 100 ఫలించే భాగ్యాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ వాక్య జ్ఞానం అంతట్లో తండ్రి మీరు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సరే, చక్కగా ఉంటాయి ఈ యొక్క వచనాలు, వినటానికి ప్రయత్నం చేద్దాం. మనకి ఎన్ని సువార్తలు ఉన్నాయి బైబిల్లో? 4 సువార్తలు ఉన్నాయి కదా. ఏమేంటి పేర్లు చెప్తారా? మత్తయి, మార్కు, లూకా. 4 సువార్తల్లో కూడా యేసుక్రీస్తు ప్రభులు వారు చేసినటువంటి ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు లిఖించబడ్డాయి. అయితే కొన్ని అద్భుతాలు కొన్ని సువార్తల్లో కనపడతాయి, కొన్ని సువార్తల్లో కనపడవు. అలాంటి ఒక అద్భుతం మనం చదువుకున్నటువంటి వాక్య భాగం స్వస్థత లేదంటే ఎక్కడ కనపడుతుంది అంటే మార్కు సువార్తలో మాత్రమే అది కనిపిస్తుంది. ఇదొక్క స్వస్థత మాత్రమే కాదు, 7వ అధ్యాయంలో కూడా, అంటే దీనికి ముందు ఉన్నటువంటి అధ్యాయంలో కూడా ఒక చెవిటివాడు, నత్తివాడు, చెవుడు నత్తి 2 ఉన్నాయి వానికి. వానిని కూడా యేసుక్రీస్తు ప్రభులు వారు స్వస్థపరిచారు. 7వ అధ్యాయంలో చెవుడు నత్తి కలిగినటువంటి వాడిని స్వస్థపరిచినటువంటి ఆశ్చర్యకార్యము, 8వ అధ్యాయంలో గుడ్డివాడిని స్వస్థపరిచిన ఆశ్చర్యకార్యం, ఈ 2 కూడా ఎక్కడ కనిపిస్తాయంటే మార్కు సువార్తలో మాత్రమే కనిపిస్తాయి. ఇంకా మిగతా సువార్తలు ఈ 2 లిఖించబల్ల, జ్ఞాపకం పెట్టుకోండి. అయితే ఎందుకంటే ఈ 2 అద్భుతాలు చెప్తున్నారు ఇక్కడ అంటే, ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదువుకోండి. 7వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు కూడా అద్భుతంగా ఉంటాయి. ఈ 2 స్వస్థతలకి, అంటే ప్రభులు వారు చేసిన ఈ 2 స్వస్థతలు చాలా సారూప్యం కలిగి ఉంటాయి, అంటే దగ్గర సంబంధం కలిగి ఉంటాయి. 2 కూడా ఒకే రకంగా కనిపిస్తూ ఉంటాయి. మీకు కొన్ని విషయాలు చెప్తాను. యేసుక్రీస్తు ప్రభులు వారు ఒక గ్రామానికి వచ్చారు, దాని పేరు బేత్సయిదా. బేత్సయిదా అనే ఊరు గలిలయ సముద్రం మనకు చుట్టుపక్కల ఉన్నటువంటి ఊర్లలో ఇది ఒక ఊరు. ఏం ఊరి పేరు? ఆ ఊరి పేరేంటి? బేత్సయిదా అంటారు. బెతెస్దా అని పేరు విన్నారు ఎప్పుడన్నా? ఎక్కడుంది ఇది? కోనేరు. అయితే తెలుగులో మనకి చాలా తేడా ఉంటుంది పదాలు పలకటం. బెతెస్దా అంటాము, దాన్ని బేత్సయిదా అని అంటూ ఉన్నాం. ఇంగ్లీష్లో దగ్గరగా ఉంటాయి 2, స్పెల్లింగ్ ఒక అక్షరం అటు ఇటుగా ఉంటుంది. కాబట్టి ఈ 2 విషయాలు చాలా జాగ్రత్తగా, ఎవరైనా ఇంగ్లీష్ బైబిల్ చదివే వాళ్ళు ఉంటే దాంట్లో చూసినట్లు 2 ఒకే రకంగా అనిపిస్తాయి, 2 ఒకటి కాదు, తేడా ఉంది. అయితే ఈ బేత్సయిదా అనే గ్రామానికి యేసుక్రీస్తు ప్రభులు వారు వెళ్ళినప్పుడు ఏం జరిగింది అక్కడ అంటే, అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఒక వ్యక్తిని ఎవరి దగ్గరికి తీసుకొచ్చారంటే ప్రభువు దగ్గరికి తీసుకొని వచ్చారు. అతనిలో ఉన్నటువంటి లేదా అతనికి ఉన్నటువంటి సమస్య ఏమిటి అంటే, ఇక్కడ వాక్యం అంటుంది అతను గ్రుడ్డివాడు, అంటే పాపం ఏమీ చూడలేడు, అతనేమీ చూడలేడు. 7వ అధ్యాయంలో కూడా మనం చివరి భాగంలో చూసుకుంటే
వారు చెవుడు గల నత్తివాణ్ణి ఒకరిని ఆయన యొద్దకు తోడుకొని వచ్చి అని వాక్యం సెలవిస్తుంది. అక్కడ కూడా చెవుడు నత్తి ఉన్నటువంటి వారిని ఎవరి దగ్గర తీసుకుని వచ్చారు? యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి. అంటే ఈ రెండు స్వస్థతల్లో కూడా ఎవరో ప్రభు దగ్గరికి వారిని నడిపించారు, తీసుకొచ్చారు. రెండో విషయం, ఈ రెండు ఆశ్చర్య కార్యాల్లో, అద్భుతాల్లో కూడా వారిని స్వస్థపరచక ముందు యేసుక్రీస్తు ప్రభులు వారు జనమంతా నుంచుని ఉన్నారు. అక్కడ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఎవరో ఒక గుడ్డివాడిని, చెవుడు నత్తిగల వాడిని తీసుకొచ్చారు. ప్రభు అక్కడ వాళ్ళని స్వస్థపరచల. రెండు స్వస్థతల్లో కూడా ఆయన వారిని ఎడంగా తీసుకుని వెళ్ళిపోయారట, దూరంగా తీసుకుని వెళ్ళి అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. ఇదొక సారూప్యం, ఇదొక పోలిక మనకి రెండు అద్భుతాల్లో, స్వస్థతల్లో మనకు కనపడుతూ ఉంటుంది. అయితే ఈ రెండు స్వస్థతలు చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు ఉమ్మి వేసెను అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే ఈ రెండు స్వస్థతల గురించి చెప్తూ ఉన్నారు? మనం చదువుకున్న వాక్యం 8వ అధ్యాయంలో కదా అంటే మీకు అది కూడా చదువుకుంటే రెండిటికి ఉన్న తేడా తెలుస్తుంది, రెండిటికి ఉన్నటువంటి సారూప్యము, వీటిలో ఏది భేదం ఉంది, ఏది విభేదం ఉంది తెలుస్తుంది. తర్వాత చక్కగా మనకు వాక్యం అర్థమవుతుంది. సమయం ఉన్నప్పుడు 7వ అధ్యాయంలో వచనం కూడా చదువుకోవడానికి ప్రయత్నించండి. అయితే ఈ రెండు సంఘటనల్లో కూడా యేసుక్రీస్తు ప్రభులు వారు స్వస్థపరిచారు. ఏం చేశారు? ఆయన స్వస్థపరిచారు. వాక్యంలోకి మెల్లిమెల్లిగా వెళ్దాం. మనం చదువుకున్నటువంటి మార్కు సువార్త 8వ అధ్యాయము 22వ వచనంలో 22 నుంచి 26 వరకు చదువుకున్న వచనాలను ఒకసారి మనం జాగ్రత్తగా గమనించుకుంటే అక్కడ ప్రభువులు వారు ఒక్కసారి ముట్టలేదు. ఎన్నిసార్లు ముట్టారు వాడిని? 2 సార్లు. అదేంటి? ఒకసారి ముడితే సరిపోవాలి కదా. యేసుక్రీస్తు ప్రభు మాట మాత్రం సెలవిచ్చినా చాలు. అలాంటిది ప్రభు ఒకసారి ముట్టినప్పుడు వాడికి స్వస్థత వచ్చిందా? రాలా. ఎన్నోసారి ముట్టారు ప్రభు వాడిని? 2వసారి కూడా. అప్పుడు వాడికి ఏం కలిగింది? స్వస్థత కలిగింది. జాగ్రత్తగా వినండి, జ్ఞాపకం పెట్టుకోండి. ఆత్మీయంగా లేదా శారీరకంగా స్వస్థత పొందుకునేటప్పుడు మన హృదయాలు సిద్ధపాటు కలిగి ఉండాలి. ఒకవేళ మన హృదయాలు సిద్ధపాటు కలిగి లేకపోతే ప్రభువు మనల్ని తాకినప్పుడు మరొకసారి తాకాల్సిన అవసరం వస్తుంది. దీన్నే సెకండ్ టచ్ అంటారు. 2వసారి ప్రభువు తాకాలి. ఎందుకని? మొదటిసారి తాకినప్పుడు సంపూర్ణమైన విడుదల నాకు కలగలేదు. కాబట్టి నాకు ఏం అవసరం? 2వసారి నన్ను ప్రభువు తాకాలి. అది కొన్ని విషయాల్లో అవసరమై ఉంటుంది. అయితే ఇక్కడ గుడ్డివాడిని విషయంలో ప్రభు ఎన్నిసార్లు తాకారు వాడిని అంటే 2 సార్లు తాకినట్లుగా మనకి వాక్యంలో కనిపిస్తుంది. కాబట్టి మధ్యాహ్నకాల సమయంలో దేవుని ద్వారా మనము తాకబడినప్పుడు స్వస్థత పొందుకున్నామా లేదా మనకి 2వ స్పర్శ అవసరమా అన్నదే ప్రశ్న. అది మనం నేర్చుకోబోయే విషయం. ఇక్కడ ప్రభువులు వారు బెత్సయిదా ప్రాంతానికి వచ్చినప్పుడు సహజంగా యేసుక్రీస్తు ప్రభు ఎక్కడికి వెళ్ళినా కానీ వాక్యంలో చాలా సందర్భాలు రాయబడి ఉంది, గొప్ప జన సమూహము ఆయనను వెంబడించెను అని చెప్పి వాక్యం. జనము ఆయన్ని వెంబడిస్తూ ఉండెను అని చెప్పి వాక్యం ఉంటుంది. లేదా ఆయన చుట్టూ ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టలేనంతమంది ఉన్నారు అని చెప్పి కూడా వాక్యం సెలవిస్తూ వస్తుంది. కాబట్టి బోలంతమంది జనం ఉన్నారు ఆయన బెత్సయిదా అనే ప్రాంతంలో, ఆ గ్రామంలో ఉన్నప్పుడు. కొంతమంది ఆయన దగ్గరికి ఒక గుడ్డివాడిని తీసుకొని వచ్చారు. వాడికి ఏం లేదు అంటే కళ్ళు కనపట్టలే. వాడికి కళ్ళు కనపట్టలేదని వాడిని ఆ విధంగా వదిలేరే, గుడ్డివాడ వెళ్ళి అడుక్కో అని చెప్పి అనలా. అరే నీకు మాటలు రావుగా, నెత్తడుగా వెళ్ళి అడుక్కో అని చెప్పి అనలా. నీకు ఈ లోపం ఉంది కాబట్టి నువ్వు జనంలో కలవద్దు అని చెప్పి అనలా. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు వాడిని ఎక్కడ తీసుకుని వచ్చారు? యేసయ్య దగ్గరికి వాడిని తీసుకొని వచ్చారు. మొదటిగా జ్ఞాపకం పెట్టుకోండి, మన చుట్టూ ఉన్నటువంటి వారు ఎవరైనా బలహీనతల్లో ఉన్నప్పుడు, ఎవరైనా అవసరతల్లో ఉన్నప్పుడు వాళ్ళని ఎక్కడికి తీసుకుని రావాలి? పాస్టర్ గారి దగ్గరికి. ఎక్కడ తీసుకుని రావాలి? వాళ్ళని యేసయ్య దగ్గరికి తీసుకొని రావాలి. యేసయ్యని పరిచయం చేయాలి. పాస్టర్ గారిని పరిచయం చేస్తే ఉపయోగం ఏమీ లేదు. వీళ్ళు ఎవరి దగ్గర తీసుకొచ్చారు ఆ గుడ్డివాడిని? యేసయ్య. రారా యేసయ్య అని ఒక ఆయన ఉన్నాడు,
ఆయన ముట్టితే నీకు స్వస్థత కలుగుతుంది, ఆయన మాట మాత్రం సెలవిస్తే అద్భుతాలు జరుగుతున్నాయని ఎవరికి పరిచయం చేశారంటే ఆ గుడ్డివాడికి ఎవరిని పరిచయం చేశారు? యేసుక్రీస్తుని పరిచయం చేశారు. మనం ఎప్పుడైనా అట్లా ప్రయత్నం చేసామా యేసుని పరిచయం చేయడానికి? అంటే మమ్మల్ని ఏం చేయమంటారండి అని అడగొచ్చు. ఎవరైనా బలహీనతల్లో ఉంటే వారిని ప్రభువు దగ్గరికి తీసుకొని రండి. కార్యం ఎవరు చేస్తారు? దేవుడు చేస్తారు. ఇక్కడ ఎవరైతే నుంచుంటారో, ఎవరైతే ప్రార్థనలు చేస్తారో వీళ్ళంతా నామ మాత్రమే. ఎందుకంటే పలు సందర్భాల్లో నేను చెప్పే మాట, మా ప్రార్థనలో మా చేతుల్లో ఏముండదండి, ఎవరు కార్యం చేయాలి? దేవుడు కార్యం చేయాలి. కాబట్టి ఎవరిని పరిచయం చేయాలి నువ్వు? వీళ్ళు ఎవరిని పరిచయం చేశారు? అక్కడ యేసుక్రీస్తుని పరిచయం చేశారు. మార్కు సువార్తలోనే, ఇప్పుడు చదవద్దు, రెఫరెన్స్ మనకు సమయం ఉండదు. మార్కు సువార్తలోనే 2వ అధ్యాయంలో మీరు ఇంటికి వెళ్తా చూడండి, 1 వచనం నుండి 12 వచనాలు చూస్తే మనకు అక్కడ ఒక ఆశ్చర్యం, అంటే అక్కడ ఒక స్వస్థత జరిగింది. ఒక పెరాలసిస్ అంటే పక్షవాయువు వచ్చినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక ఇంట్లో ఉండి ఆయన సువార్త చెప్తూ ఉంటే ఆ ఇల్లంతా కూడా నిండిపోయిందట. ఎవరితో? జనంతో నిండిపోయింది. లోపల వెళ్ళటానికి అవకాశం ఏమీ లేదు. అయితే ఒక 4 స్నేహితులు ఒక పక్షవాయువు గలవాన్ని ఎవరిని పరిచయం చేయాలనుకున్నారు? ప్రభువుని పరిచయం చేయాలనుకున్నారు. అక్కడ ఒకసారి సీన్ మీరు చూసుకుని చదివితే, ఆ వచనాలు చదువుకుంటే మనం ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత అందరూ యేసుక్రీస్తు ప్రభువుని చూడాలని పరిగెత్తుకుని వస్తూ ఉంటే ఒక 4 మాత్రం ఆపోజిట్ డైరెక్షన్లో పరిగెడుతున్నారు. ఎవరిని తీసుకురావడానికి? పక్షవాయువు గలవాడిని తీసుకుని రావడానికి. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? వాళ్ళు యేసయ్యను చూడాలని కాదు, పక్షవాయువు గలవాడికి ఎవరిని పరిచయం చేయాలని? దేవుణ్ణి పరిచయం చేయాలి. స్థలం దొరకకపోతే ఏం చేశారట? పైన ఇంటికప్పు ఊడదీసి పైనుంచి 4 తాళ్ళు కట్టి ఎక్కడ దించేశారు? యేసయ్య ఎక్కడ ఉన్నాడో అక్కడికి దించేశారు. అక్కడ ఆశ్చర్యం జరిగింది. ఆయన యొక్క పాపాలు క్షమించబడ్డాయి. నీ పరుపెత్తుకుని వెళ్ళమన్నప్పుడు పరుపెత్తుకున్నవాడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు స్వస్థత జరగాలన్నా, అద్భుతం జరగాలన్నా మొదటిగా జరగవలసిన కార్యం ఏంటి అంటే, మనము ఆ బలహీనతల్లో ఉన్నటువంటి వారికి యేసయ్యను పరిచయం చేయాలి. హల్లెలూయా. కాబట్టి స్వస్థత జరగాలి అంటే మొదటగా వాళ్ళు వినాలి కదా, మొదటగా వాళ్ళు యేసయ్యని తెలుసుకోవాలి కదా. యేసయ్య వాళ్ళకి పరిచయం ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే స్వస్థత అనేది జరుగుతుంది. ఈ గుడ్డివాడికి పాపం కళ్ళు మరి పుట్టుకతో పోయాయో మధ్యలో పోయాయో తెలియదు, కానీ వారిని ఎక్కడ తీసుకొని వచ్చారు అంటే యేసయ్య దగ్గరికి ఆయన్ని తీసుకొని వచ్చారు. వాడికి ఉన్నటువంటి రోగం ఏంటి? గుడ్డితనం అంటే కళ్ళు కనపడదు, ఎదురుగా ఏముందో తెలియదు. అయితే ఈ గుడ్డితనాలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి శారీరకమైన అంధత్వము, రెండోది ఆత్మీయ అంధత్వం. రెండోది ఏంటి? ఆత్మీయ అంధత్వం. శారీరకమైన అంధత్వము ఈజీగా ఓవర్కమ్ చేయొచ్చు, దాన్ని దాటి ముందుకు వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ప్రపంచంలో చాలామంది గుడ్డి వాళ్ళు ఉంటారు. మనం వాళ్ళని ఇప్పుడు ఈ రోజుల్లో ఏమని పిలుస్తాము? కాదు, వాళ్ళని గుడ్డి వాళ్ళు అనకూడదు. అంగవికల్ని, హ్యాండిక్యాప్ గల వాళ్ళని అట్లా పిలవరు, వేరే పేరు తెలుగులో దివ్యాంగులు. దివ్యాంగులు అంటారు వాళ్ళని, అట్లా పిలవకూడదు. మనం ఇప్పుడు కొంత రూల్ వచ్చింది, అంటే కొన్ని సంవత్సరాల క్రితం మార్చారు, అది దివ్యాంగులు అని చెప్పి పిలుస్తారు వాళ్ళని. మనం గుడ్డివాళ్ళు, కుంటివాళ్ళు అనకూడదు. అయితే వీళ్ళకి శారీరకంగా లోపం ఉంటుంది, కళ్ళు కనపడవు, కానీ వాళ్ళు చదువుకుంటారు, వాళ్ళు అన్ని పనులు చేసుకుంటారు, వాళ్ళకి వేరే లిపి ఉంది, దాంతోనే వాళ్ళు చదువుకొని ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళు దేంట్లోంచి బయటకు వచ్చేసారంటే శారీరక అంధత్వం నుంచి బయటికి వాళ్ళు వచ్చేసారు. ఇంకొక ప్రమాదకరమైన అంధత్వం ఉంది, అదేంటంటే ఆత్మీయ అంధత్వం. ఇంకోటి ఏంటి? ఆత్మీయమైన అంధత్వం. ఒక వ్యక్తి కళ్ళు కనపట్టలేదు అంటే అంత మాత్రం ఆయన పనులు ఏం చేసుకోలేడని కాదు, ఇంట్లో అన్ని పనులు ఆయన చేసుకుంటాడు. మాకు తెలిసిన వాళ్ళు ఒక ఆయన ఉన్నారు, ఆయనకంటే మధ్యలో పోయినాయి కళ్ళు పోయిన తర్వాత అతను ఇంట్లో టీ పెట్టాడు. మేము ఇంటికి వెళ్ళాం ఒకసారి చూద్దామని.
వెళ్తే ఆయన టీ పెట్టుకొస్తా అంటే, అంకుల్ మీరు ఎట్లా టీ పెడతారంటే, లేదమ్మా చూడు నీ ఎట్లా టీ పెడతానని నేను పాస్టర్ గారి ఇద్దరం వెళ్ళినప్పుడు ఆయన వెళ్ళి టీ పెట్టుకొని వచ్చాడు. ఎట్లా సాధ్యం ఇదంటే, ఇంట్లో ఏ వస్తువు ఎక్కడుందో వాళ్ళకి బాగా తెలుసు, పరిచయం ఉంది. కానీ ఆత్మీయ గుడ్డితనాన్ని ఎలా గుర్తించాలి? ఆత్మీయంగా కళ్ళు కనపడకపోతే ఏం చేయాలి? ఇప్పుడు గుడ్డివాడిని తీసుకుని వచ్చారు ప్రభు దగ్గరికి. ఏ లోపం ఉందని తీసుకొచ్చారు? శారీరకంగా వాడికి ఏం కనపడలేదని తీసుకొచ్చారు. అయితే మనం నేర్చుకోబోయే పాఠం ఏంటంటే, శారీరకంగా కనపడకపోయినప్పటికీ ఏదో రకంగా మనం మేనేజ్ చేయొచ్చు, కానీ ఆత్మీయ గుడ్డితనం ప్రమాదకరం. హల్లెలూయా. ఇందా మనం చదువుకున్నాం, నేర్చుకున్నాం, చాలాసార్లు విన్నాం. పరలోక రాజ్యంలోకి వెళ్ళాలంటే ఎలా ఉండాలంటే మన కళ్ళు తెరవబడాలి. దీనికి చాలా రిఫరెన్సులు బైబిల్లో ఉంటాయి. మనకి చాలా రిఫరెన్సులు ఉంటాయి. మనకి అంధత్వము, ఆత్మీయమైన అంధత్వం ఉన్నప్పుడు ఆ ఆత్మీయ నేత్రాలు తెరవబడినప్పుడు ఏం చూడగలం? మన ముందు ఏముందో సత్యాన్ని మనం గ్రహించగలం. అయితే శారీరక అంధత్వం కంటే ఆత్మీయమైనటువంటి అంధత్వం ప్రమాదకరం. చాలామందిలో భక్తిపరులుగానే ఉంటారు, సంఘానికి వస్తారు, దేవునంటే భయం ఉంటుంది, కానీ వాళ్ళలో ఈర్ష్య ఉంటుంది, కోపం ఉంటుంది, కొంతమందికి పగ ఉంటుంది, కొంతమందికి నిందలు వేయటం ఉంటుంది, కొంతమందికి ఏదోలో చర్చికి వెళ్తున్నాం వస్తున్నాం, ఇలా ఈ విషయాల్లో వాళ్ళ బలహీనతలో ఉండిపోతారు. అంటే ఇది దేనికి దారి తీస్తుంది, దేన్ని కనపరుస్తుంది అంటే ఆత్మీయ అంధత్వాన్ని అది తెలియపరుస్తుంది. ఎప్పుడైతే ఈర్ష్య, పగ, ప్రతీకారం అనేది నీ హృదయంలో ఉంటాయో, నువ్వు వాక్యం చదవలేవు, చదివినది నీకు అర్థం కాదు, నీకు వంటపట్టదు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం చదవటం అనేది చాలామంది చేస్తారు. చదివిన వాక్యాన్ని గ్రహింపులోకి తెచ్చుకొని అన్వయించుకున్నవాడే గొప్పవాడు. హల్లెలూయా. ఎవరికి 100కి 100 మార్కులు వస్తాయి? అందరూ క్లాస్ రూమ్లో పాఠం వింటారు, అందరి దగ్గర అదే టెక్స్ట్ బుక్ ఉంది, అందరికి నేర్పిన టీచరు ఒక్కడే, అందరూ అదే పాఠం విన్నారు, అదే నోట్స్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఒకడికి 100 వచ్చింది, ఒకడికి 10 వచ్చింది. అంటే చెప్పబడినటువంటి వాక్యాన్ని, చదువుకున్నటువంటి వాక్యాన్ని నీ జీవితంలోకి నువ్వు గ్రహింపులోకి తెచ్చుకోలేకపోయావు. దానివల్ల దానికి అడ్డంకి ఏంటి? మెయిన్ అంటే ఆత్మీయ అంధత్వము, ఏ పగో ప్రతీకారమో ఏదో నీ హృదయంలో ఉండిపోయింది. కాబట్టి ఇక్కడ వీళ్ళు వాళ్ళ యొక్క స్నేహితుల్ని ఎక్కడ తీసుకుని వచ్చారు? యేసయ్య దగ్గరికి వాళ్ళు తీసుకొని వచ్చారు. ఏమని తీసుకుని వచ్చారు? మా వాడికి కళ్ళు కనపట్టలేదు యేసయ్య అని చెప్పి తీసుకొని వచ్చారు. నాకు అప్పుడు ఒక మాట జ్ఞాపకం వస్తుంది. వాళ్ళు యేసుక్రీస్తు దగ్గరికి వాడిని నడిపించారు అంటే వాళ్ళకి ముందుగా ఎవరు తెలిసి ఉండాలి? యేసయ్య తెలిసి ఉండాలి కదా. వాక్యం అంటుంది, చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోతున్నాడో ఎరుగడు అని చెప్పి యోహాను సువార్త 12వ అధ్యాయంలో మనకు వాక్యం ఉంటుంది. అంటే ఆ స్నేహితులు కనుక గుడ్డివారైతే వాళ్ళు వీడిని ఎక్కడికి నడిపించరు? ఈ గుడ్డివాడిని యేసయ్య దగ్గరికి నడిపించరు. మార్కు సువార్త 2వ అధ్యాయంలో కూడా పక్షవాయువు గలవాడిని ఎలా తీసుకుని వచ్చారు యేసయ్య దగ్గరికి అంటే వీళ్ళకి ఏం తెలుసు? యేసయ్య అంటే ఎవరో వీళ్ళకి తెలుసు. అంటే వీళ్ళు ఎక్కడున్నారు? చీకటిలో లేరు, వెలుగులో ఉన్నారు. కాబట్టి ఆ చీకటిలో ఉన్నవాడిని ఎక్కడ తీసుకుని వస్తున్నారు? వెలుగులోకి తీసుకుని వస్తున్నారు. మనమైతే ఏం చేస్తాం తెలుసా? నేను చర్చికి వెళ్తాను, చర్చికి ఏం వెళ్తాం, 10 రూపాయలు వెళ్దాం అంటాం. విశ్వాసే. ఎవరో వచ్చి చర్చికి వెళ్దామంటే వీళ్ళు ఏమంటారు తెలుసా? చర్చికి ఏం వెళ్తాం, వారం వెళ్తున్నాం కదా, ఈ వారం ఎక్కడికి వెళ్దాం అంటారు. అంటే ఈ చీకటిలో ఉన్నవాడు మరొక చీకటిలో ఉన్నవాడిని ఎక్కడ తీసుకుని రాలేడు? వెలుగులోకి తీసుకొని రాలేడు. కాబట్టి ముందుగా మనం ఎక్కడ ఉండాలి? వెలుగులో ఉండాలి. గుడ్డివాడిని నడిపించిన వారు వెలుగులో ఉన్నారు, ఆ పక్షవాయువు గలవాన్ని తీసుకొచ్చిన వాళ్ళు వెలుగులో ఉన్నారు, చెవుడు నెత్తి గలవాన్ని పరిచయం చేసిన వాళ్ళు వెలుగులో ఉన్నారు. కాబట్టి ఎవరిని పరిచయం చేశారు వాళ్ళకంటే? యేసయ్యని పరిచయం చేశారు. హల్లెలూయా. కాబట్టి వాళ్ళలో ఆ ఆత్మీయ గుడ్డితనం లేదు. కాబట్టి వాళ్ళని యేసయ్య దగ్గరికి నడిపించడం జరిగింది. అది చూస్తూ ఉన్నాం మనం. లూకా సువార్తలో ఒక మాట ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక చక్కటి ఉపమానం చెబుతూ ఒక మాట అంటారు. చూద్దాం. లూకా సువార్త 6వ అధ్యాయం 39వ వచనం. ప్రభుల వారు అక్కడ మనం గుడ్డిగా ఉండకూడదయ్యా, ఏదైనా విషయం ఉన్నప్పుడు దాన్ని పరిశీలన చేయాలి అని చెప్తూ ఒక ఉపమానం చెప్తూ ఆయన మాట్లాడతారు. చూద్దామా? 6:39. మరియు ఆయన వారితో, ఎవరితో? శిష్యులతో ఈ ఉపమానం చెప్తూ అంటూ ఉన్నారు, గుడ్డివాడు గుడ్డివానికి దారి చూపగలడా? వారిద్దరు ఎక్కడ పడతారట? గుంటలో పడతారు. అంటే
ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడిని నడిపించలేడు. ఒక కళ్ళు ఉన్నవాడు ఎవరు నడిపించవచ్చు? గుడ్డివాడిని నడిపించవచ్చు. జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి. మనం క్రైస్తవులం, విశ్వాసులం, దేవుని బిడ్డలం అని చెప్పుకుంటున్నాం. వెలుగు సంబంధులం పౌలు అంటాడు సువార్తలో. ఏమంటారు మీరు? వెలుగు సంబంధులు అంటారు. ఎందుకంటే ఆయన మనల్ని తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలుచుకునేను అని చెప్పి వాక్యం అంటుంది. కాబట్టి ఎంతమంది ఎక్కడ వారం? మనం చీకటి వారం. ఇప్పుడు మనం వెలుగువారమై ఉన్నాం కాబట్టి ఎవరిని నడిపించాలి? ఇప్పుడు మనం గుడ్డివారిని నడిపించాలి, చీకట్లో ఉన్నవారిని మనం నడిపించాలి. అదే మనలోనే గుడ్డితనం ఉంటే వాణ్ణి నడిపిస్తాం. ఇంకా ఇద్దరు కలిసి ఎక్కడ పడతారట? గుంటలో పడతారు. కాబట్టి వాళ్ళని నడిపించినటువంటి వారు స్నేహితులు ఎలాంటి వారు అంటే వెలుగు సంబంధులు. వాళ్ళ గుడ్డితనం లేదు, స్పష్టంగా కాళ్ళు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ఆ గుడ్డివాడిని, చెవుడు నత్తి గలవాడిని, పక్షవాయువు గలవాడిని ఎక్కడికి నడిపించారంటే ప్రభు దగ్గరికి వాళ్ళు తీసుకొని వచ్చారు. సరే, బాగుంది. వాళ్ళు వచ్చి ప్రభువుకి పరిచయం చేస్తూ మార్కు సువార్త 8వ అధ్యాయంలోకి వెళ్దాం. 22వ వచనం, 23వ వచనంలో 22వ వచనం చదువుతాను. అప్పుడు అక్కడ వారు ఆయన యొద్దకు ఒక గుడ్డివాడిని తోడుకొని వచ్చి వాణ్ణి ముట్టవలనని ఆయనను వేడుకొండ్రి. ఎవరిని వేడుకుంటున్నారు? నువ్వు ముట్టు యేసయ్య అని చెప్పి ఎవరిని వేడుకున్నారు? యేసయ్యని వేడుకున్నారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క శక్తిని గ్రహింపులోకి తెచ్చుకున్నటువంటి వారు కాబట్టి ప్రభు తప్పనిసరిగా ఈ కార్యం చేస్తారనే నమ్మకం వాళ్ళకు ఉంది. కాబట్టి ప్రభువును వాళ్ళు వేడుకున్నారు. అయితే యేసయ్య ఏం చేయాలి? వచ్చారు, ప్రార్థన చేయమని అడిగారు. ఏం చేయాలి? అక్కడే ప్రార్థన చేయాలి. అక్కడే చేయి పెట్టి ప్రార్థన చేయాలి, లేదంటే చేయి పెట్టుకున్నా సరే ప్రార్థన చేయాలి. అయితే ప్రభు ఏం చేశాడు? తర్వాత వచ్చిన చూడండి ఒకసారి. మొదటి భాగంలో ఏమంటుందంటే ఆయన ఆ గుడ్డివాని చెయ్యి పట్టుకొని ఎక్కడికి వెళ్ళాడు? బెత్సైదా వెలుపలికి వెళ్ళాడంట. అయ్యగారు ఎక్కడ ప్రార్థన చేయమంటే వీడు చేయబట్టుకుని ఎక్కడ తీసుకుని వెళ్ళాడు యేసయ్య? ఊరు వెలుపలి. చూసేవాళ్ళు ఏమనుకుంటున్నారు? ఇక్కడ ప్రార్థన చేయలేడా పాస్టర్ గారు? బయటకి ఎందుకు వెళ్ళాడు? ఇక్కడ ప్రార్థన చేయొచ్చుగా యేసయ్య, బయటకి ఎందుకు తీసుకెళ్ళాడు? మీరు పైన, అందుకనే 7వ అధ్యాయాన్ని కూడా చదివించాను. అక్కడ కూడా ప్రభులు వారు అక్కడ స్వస్థపరచలా. ఆ చెవుడు నత్తి గలవాడిని చూసుకుని ఎక్కడికి వెళ్ళాడు? వెడంగా వెళ్ళాడు. జనం మధ్యలోంచి బయటకు తీసుకుని వెళ్ళిపోయాడు. ఎందుకని యేసయ్య పని చేశారు అంటే ఇక్కడ ఒక ఆత్మీయమైన పాఠం మనం నేర్చుకోవాలి. ఏంటి ఆత్మీయమైన పాఠం అంటే, ఆ గుడ్డివానికి స్వస్థత కలగాలి అంటే వాడు ఎక్కడ ఉండకూడదు? గుంపులో ఉండకూడదు. ఎక్కడ ఉండకూడదు? గుంపులో ఉండకూడదు. జనంలో ఉంటే పలు సందర్భాల్లో మనలో ఆత్మీయమైన ఎదుగుదల రాదు. మీకు ఉదాహరణ చెప్తాను. ఎన్ని సంవత్సరాలు మన సంఘానికి వెళ్ళినా, చర్చికి వెళ్తున్నా సరే కొన్నిసార్లు మనం బైబిల్ చదవడం నేర్చుకోలేము, ప్రార్థన చేయటం నేర్చుకోలేము. కానీ ఎందుకంటే ఇలా జరుగుతుంది అంటే మనం ఎక్కడ ఉండిపోతున్నామంటే ఆ గుంపులో ఉండిపోతున్నాం. మనకు అవకాశం రావటం లేదు. అవకాశం వచ్చినా మనం ఎప్పుడు చదవటం లేదు. ఎందుకంటే ఏం అవసరం లేదు, బైబిల్ చదవాల్సిన అవసరం ఏంటి, వాక్యం చదవాల్సిన అవసరం ఏంటి అని అక్కడక్కడే ఉండిపోతున్నారు. దానివల్ల ఏం లేదు వాళ్ళు అంటే ఆత్మీయమైన ఎదుగుదల లేదు. దీన్ని ఇంగ్లీష్ పరిభాషలో అయితే ఇంగ్లీష్లో ఏమని పిలుస్తామంటే కంఫర్ట్ జోన్ అంటారు. ఏమంటారు? కంఫర్ట్ జోన్ అంటే అన్నీ బాగున్నాయి అక్కడ ఉండిపోతాం, అన్నీ బాగున్నాయి అక్కడ ఉండిపోతాం. అక్కడ ఉండిపోతావు, అన్నీ బాగానే ఉంటాయి. కానీ ఎక్కడ దెబ్బతింటున్నావు నువ్వు? ఆత్మీయంగా ఎదగలేకపోతున్నావు. ఒక ప్రార్థన లేదు, ఒక వాక్య ధ్యానం లేదు, వాక్యం నేర్చుకోవడం లేదు, జీవితంలో అన్వయించుకోవడం లేదు, ఏమి లేదు. వెళ్తున్నాం వస్తున్నాం. ఇదే సరిపోయింది మనకి. ఎన్ని సంవత్సరాలు? 10, 20, 30, 40 అయిపోతుంది మన జీవితం. ప్రభు అంటున్నాడు, కమ్ అవుట్, బయటికి రా. ఆ గుడ్డివాడిని చేయబట్టుకుని ఎక్కడ తీసుకెళ్ళాడు? ఊరి వెలపలికి ఆయన్ని తీసుకుని వెళ్ళాడు. ఊళ్ళో ఉండే సమస్య ఏం రావచ్చు? ఆ కట్టుబాట్ల సమస్య రావచ్చు, ఆచార వ్యవహారాల సమస్యలు రావచ్చు, లేదా వేరే సమస్యలు ఏదైనా రావచ్చు. చాలామంది ఒమాన్లో ఉన్నప్పుడు క్రైస్తవులు ఇండియాలో ఫ్లైట్ దిగి చూడండి ఒకసారి. ఇండియాలో ఫ్లైట్ దిగి మన ఊరు రావులపాలెం, రాజోలు వెళ్ళినప్పుడు చూడండి ఎట్టుంటారు అక్కడ. ఇంకా మనకి ఈ ప్రార్థన, ఈ బైబిల్, ఈ అలవాట్లు అన్నీ పోయినాయి. మనకు అక్కడ లేదో చెప్తారు, అది చేస్తాం. ఎందుకనంటే నేను ఒకరిని అట్లా చెప్పాలని కాదు, సహజంగా జరిగేది. ఎందుకనంటే
మనం మన కల్చర్, మన ట్రెడిషన్, మన వాళ్ళు, మన 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 అనుకుని నువ్వు ఎక్కడైతే అక్కడ ఇరుక్కుపోయావో నువ్వు ఆ ఆచారంలో పడిపోతున్నావు, ఆ కట్టుబాట్లకు లొంగిపోతూ ఉన్నావు, ఆ పద్ధతుల్లోకి వెళ్ళిపోతూ ఉన్నావు. కాబట్టి ప్రభు ఏం చేశాడు, ఈ జనంలో ఉంటే వీడు ఎక్కడే ఉంటాడు, ఇదే అలవాట్లు, ఇదే గొడవ అని చెప్పి వాడిని ఎక్కడ తీసుకుని వెళ్ళాడు, దూరంగా ఊలి వెళ్ళకి. ఇంకొక విధంగా దీంట్లోంచి ఒక పాఠం ఏం నేర్చుకోవాలంటే, గాడ్ వాంట్ టు సపరేట్ యూ ఫ్రమ్ ద పీపుల్. ఆ గుంపులోంచి నిన్ను బయటకు తీసుకురావాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ గుంపులో ఉంటే నీకు ఎదుగుదల లేదు, బయటకు వచ్చాయి. ఆ గుంపులో ఉంటే నువ్వు బాగుపడవు, బయటకు వచ్చాయి. ఆ గుంపులో ఉన్నంత కాలం నువ్వు అలవాట్లు, ఆలోచనలు, ఆ తలంపులు, ఆ చీటీపాటలు, ఆ కొట్టుకోటాలు, ఆ వీసా ప్రాబ్లమ్స్ వీటిలో ఉంటావు, కానీ ఎక్కడికి రావట్లేదు నువ్వు బయటికి. వాక్యంలోకి రావట్లేదు, ప్రార్థనలోకి నువ్వు రావట్లేదు. కాబట్టి ప్రభు అంటున్నారు, నువ్వు బయటకు వచ్చేయ్యా, నిన్ను బయటికి తీసుకువెళ్తా అని చెప్పి ఆ గుడ్డివాడిని బయటికి తీసుకుని వెళ్ళాడు. ఇంకొక పాయింట్ దీంట్లో నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆ గుడ్డివాడు ఎప్పుడు యేసయ్యను చూడలేదు, యేసుక్రీస్తుతో మాట్లాడాలా, యేసుక్రీస్తు అంటే ఎవరో వాడికి తెలియదు. వాళ్ళ స్నేహితులు వాడికి చెప్పుండవచ్చు, అరే నిన్ను ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్తున్నాం మేము, యేసయ్య దగ్గరికి. ఆయన ముడతాడు, నిన్ను స్వస్థపరుస్తాడు. ఎందుకంటే ఆయన కుంటివారిని నడిపించాడు, కుష్ఠరోగులను బాగు చేశాడు, గుడ్డివారికి చూపించాడు. ఆయన గొప్ప దేవుడయ్యా, ఆయన ముట్టుకుంటే చాలు నీకు స్వస్థత కలుగుతుందని చెప్పి ఎవరికి చెప్పారు, ఆ గుడ్డివాడికి చెప్పి తీసుకొచ్చారు. కాబట్టి యేసయ్య వాడు చేయబట్టుకొని రా అనగానే వీడు ఆలోచించాడు ఏమన్నా, ఇంకో మాట ఆలోచించలేదు. ఎక్కడ తీసుకెళ్తున్నావు అని అడగలేదు, నేను గుడ్డివాడిని కదా ఎట్లా నడిపిస్తావని అడగలేదు, నాకు ఆహారం ఏంటని అడగలేదు. బయటికి రాగానే ఏమయ్యాడు, ఆయనతో పాటు వెళ్ళిపోయాడు. దాన్ని ఫెయిత్, విశ్వాసం. హల్లెలూయా. కాబట్టి ప్రభువుని మనం పరిచయం చేసినప్పుడు, ప్రభు దగ్గరికి బలహీనతలో ఉన్నటువంటి వారిని తీసుకొచ్చినప్పుడు, ప్రభు దగ్గరికి చీకటి సంబంధులను తీసుకొచ్చినప్పుడు, ప్రభు దగ్గరికి గుడ్డివారిని తీసుకొని వచ్చినప్పుడు, ఎందుకు ఈ పదాలు వాడుతున్నానంటే పోలిక, అలంకార రూపం. నిజంగా గుడ్డివాళ్ళు, నిజంగా చీకటి సంబంధులని కాదు. ప్రభువుని ఎరగనటువంటి వారిని ఎక్కడ తీసుకుని రావాలి, నువ్వు ప్రభువు దగ్గరికి తీసుకొస్తే ఎవరు చేయబట్టుకుంటారు వాడిని, ఎవరు పట్టుకుంటారు, యేసయ్య. నువ్వు అవసరం లేదు ఇంకప్పుడు. నీ పని ఎంతవరకు, పరిచయం చేయటం వరకు మాత్రమే. కార్యం చేసేది ఎవరు, ఆయన. ఇప్పుడు చేయబట్టుకొని వాడిని నడిపిస్తూ ఉన్నప్పుడు వాడికి ఏం కలిగింది, ప్రభువు మీద విశ్వాసం. కాబట్టి వాడు మరొక ప్రశ్న ఇలా యేసయ్యని, ఎక్కడ నన్ను తీసుకెళ్తున్నావు అని చెప్పి అనలా. తీసుకొని ఆ గుడ్డివాడిని ఏం చేశారు ప్రభువట, ప్రత్యేకపరిచారు. ఏం చేశారు, ప్రత్యేకపరిచారు. ఎందుకంటే ఆ గుంపులో ఉంటే వీడు సరిగ్గా విడుదల కాలేడు, ఆ గుంపులో ఉంటే ఆ సరదాలు అలవాట్లోనే ఉండిపోతున్నా ఉన్నాడు, ఆ గుంపులో ఉంటే ఇంకా బయటికి రావడానికి వాడికి అవకాశం లేనే లేదు. కొంతమంది చూడండి, ఒక ప్రాంతానికి అలవాటు పడిపోతారు. వాళ్ళు ఒకవేళ వాళ్ళ ప్రాంతం మారిపోయినా మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలని ఆశపడతారు, ఆ ప్రాంతానికే వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ బాగుంది వాళ్ళకి, అక్కడ వాళ్ళ స్నేహితులు ఉన్నారు, అక్కడ వాళ్ళ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, అక్కడ వాళ్ళు ఉన్నారు, అక్కడ అవి ఉన్నాయి, అక్కడ ఇవి ఉన్నాయి, ఇక్కడ ఏమీ లేవు అనే భావనే కాకపోవచ్చు, నిజమే అవ్వచ్చు. కాబట్టి వాడు ఆలోచనలన్నీ ఎక్కడ ఉన్నాయంటే పాత అలవాట్లు, పాత ఆలోచన. కాబట్టి యేసయ్య వాడిని ఎక్కడ తీసుకుని వెళ్ళారంటే ఊరి వెలపలికి. ఉదయం చర్చి, సాయంత్రం మళ్ళీ బయట వేషాలు. ఉదయం పూట కొద్దిగా మనం భయం భక్తి ఉన్నట్టు, మన సాయంత్రం మళ్ళీ వేరే విధంగా. ఇట్లా కాకుండా ఉండాలంటే ఏమవ్వాలంటే యూ హ్యావ్ టు బి సపరేటెడ్, ప్రత్యేకపరచబడాలి. ఆ పాత వదిలేసేయి, ఆ పాత స్నేహితులు, అలవాట్లు, ఆలోచన, తలంపులు అన్నిటి నుండి ప్రభు ఆయన ఎక్కడ నడిపించారంటే బయటికి నడిపించి అక్కడ 2వ భాగం 23వ వచనంలో ఆ గుడ్డివాడిని చెయ్యి పట్టుకొని ఊరి వెలపలికి తోడుకొని పోయి వాని కన్నుల మీద ఏం చేశారట, ఉమ్మి వేసి వాని మీద చేతులుంచి నీకేమైనా కనబడుచున్నదా అని చెప్పి ఒక ప్రశ్న అడిగారు. ఉమ్మి వేశారు, ఎందుకంటే ఉమ్మి ఎందుకు వేశారండి అనే ప్రశ్న రావచ్చు. దీనికి సుదీర్ఘమైన వివరణ ఉంది, మనకు సమయం ఉండదు, 10 నిమిషాలు ఉంది కాబట్టి నేను క్లుప్తంగా చెప్పి ముందుకు వెళ్తా. యేసుక్రీస్తు ప్రభువుల వారు పలు సందర్భాల్లో ఉమ్మి వేసినట్లుగా 7వ అధ్యాయంలో అద్భుత కార్యం దగ్గర ఉమ్మి వేశారు, మట్టి మీద ఉమ్మి వేసినట్లుగా మనకు కనపడుతూ ఉంది. అయితే ఆయన ఉమ్మి వేశారు అంటే వీడిలో నులివెచ్చని స్థితి నుంచి చల్లని స్థితి కానీ వెచ్చని స్థితి కానీ కలగాలి అని.
ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది, మనం పలు సందర్భాల్లో చదువుకొని ఉంటాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. నీ క్రియలను 15-16 కూడా చదువు. నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండడం లేదు. నీవు వెచ్చగానైనను చల్లగానైనా ఉండక నిలువెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయాలని ఉద్దేశించున్నాను. ఇది దేనికి సాదృశ్యం చూపిస్తుంది అంటే, క్లుప్తంగా దేవుల్లో నువ్వు స్థిరంగా ఉండాలి, అటు ఇటుగా ఉండవద్దు. ఎలా ఉండవద్దు? అటు ఇటుగా ఉండవద్దు. దీన్ని ఏమని పిలుస్తామంటే, మన బైబిల్ పరిభాషలో నులివెచ్చని స్థితి అంటాం. నన్ను పిలుస్తారు నులివెచ్చని స్థితి. అంటే ఏంటి? వీడు చల్లగాను లేడు, వెచ్చగాను లేడు. దేవుడు అంటే తెలుసు, కానీ బయట పాపం వదిలేసుకోలేకపోతున్నాడు. ప్రార్థనకు వస్తాడు, కానీ పాపం ఆ మాటలు మాట్లాడకుండా ఉండలేకపోతాడు. సంఘంలో ఉంటాడు, కానీ సాయంత్రం వెళ్తే మళ్ళీ రూవి వెళ్ళిపోవాల్సిందే, లేదంటే మనకు కుదరదు. ఎందుకంటే అక్కడ వ్యవహారాలు అక్కడ ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ఏ స్థితి అంటున్నారంటే వాక్యంలో, దైవుల్లో నులివెచ్చని స్థితి. ఈ నులివెచ్చని స్థితి దేన్ని ఇండికేట్ చేస్తుంది, దేన్ని సూచిస్తుందంటే, ప్రభు ఉమ్మి వేసే ప్రమాదం ఉంది అన్న విషయాన్ని సూచిస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఉమ్మివేయబడకుండా ఉండాలి అంటే నీ స్థితి స్థిరంగా ఉండాలి. నువ్వు ఎటువైపు ఉంటావు? ఒకవైపే ఉండాలి. వెచ్చగా ఉంటావు, వెచ్చగా ఉండు, లేదంటే చల్లగా ఉండు. నులివెచ్చని స్థితి ప్రమాదకరమైన స్థితి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అయితే అక్కడ ప్రభు వాడి మీద ఉమ్మి వేసినప్పుడు వాళ్ళని అడుగుతున్నాడు ప్రశ్న ఏమిటంటే, నీకు ఏమైనా కనబడుతున్నదా అని చెప్పి అడిగాడు. అయితే వాడు ఏమైనా సమాధానం ఇచ్చాడు అక్కడ? మనుషులు నాకు కనబడుచున్నారు, వారు చెట్ల వలె నుండి నడుచున్నట్లుగా నాకు కనబడుచున్నారని. వాళ్ళు ఎలా ఉన్నారట? చెట్ల వలె ఉండి నడుస్తున్నట్లుగా. చెట్లు దేనికి సాదృశ్యం అంటే మనుషులకి సాదృశ్యం. దైవ గ్రంథంలో కూడా సమయం ఉంటే ఇప్పుడు చూద్దాం. మనుషులకు ఏది సాదృశ్యం? చెట్లను దేంతో పోలుస్తారు? మనుషులకు సాదృశ్యం. అయితే ప్రభువులు వాడి మీద ఉమ్మి వేసినప్పుడు వాడిని అడుగుతూ ఉన్నారు, ఏమంటే నీకేమైనా కనిపిస్తుందా అన్నప్పుడు వాడు కన్నులెత్తి, మనుషులు నాకు కనబడుచున్నారు. ఎలా ఉన్నారట వాళ్ళు? చెట్ల వడే ఉండి నడుచుచున్నట్లుగా నాకు. అంటే మనుషులే, కానీ ఎలా ఉన్నారో కనపడుతున్న వాళ్ళకి చెట్లలాగా కనపడుతూ ఉన్నారు, చెట్ల వల్లే కనపడుతున్నారు. ఏమండి, యేసుక్రీస్తు ప్రభుల వారు ముట్టిన వెంటనే ఏం జరిగిపోవాలి? స్వస్థత వచ్చేయాలి. ఆయన ఉమ్మి వేశారు, ఆయన ముట్టారు, ఆయన తాకారు, ఎన్ని జరిగినా వాడికి ఏం రావట్లేదు? స్వస్థత రావట్లేదు. పేతురు గారి అత్త జ్వరంతో బాధపడుతూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళి చేయబట్టుకుందని ఏమైంది? జ్వరం ఆమెను విడిచిపోయేను అని చెప్పి వాక్యం ఉంటుంది. ఆమె లేచి పరిచర్య చేసిందట. ఎవరికి? యేసుక్రీస్తు ప్రభుల వారికి. కపెర్నహూములో యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నప్పుడు ఒక ప్రధాని కుమారుడు అనారోగ్యంగా ఉన్నాడని చెప్పి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు యేసు మాట సెలవిస్తే ఎవరు బ్రతికారు? వాడు బ్రతికాడు. ముడితే బ్రతికారు, మాట ఇస్తే బ్రతికారు. ఎవరన్నా వచ్చి ఆయన తాకినా కానీ వాళ్ళకి స్వస్థత పొందుకున్నారు. రక్తస్రావం గల స్త్రీ వచ్చి ఎవరిని తాకింది? ప్రభువుని తాకి. అంటే ఈయన ముట్టిన స్వస్థతే, వాళ్ళు ముట్టుకున్న స్వస్థతే. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఈయన ముట్టారు వాడిని, కానీ వాడికి ఏం కలగలేదు? స్వస్థత రాలా. వాడు అంటున్నాడు, నాకు మనుషులు కనపడుతున్నారు కానీ ఎలా ఉన్నారు అంటున్నాడు? చెట్ల వలె నడుస్తూ. వాడి యథార్థత చూడండి. యేసయ్య ఇంత గొప్ప దేవుడు అని చెప్పారు కదా నాకు జనమంతా. ఆయన దగ్గరికి వెళ్తే స్వస్థత కలుగుతుంది అని చెప్పారు కదా జనమంతా. ఆయనే స్వయంగా వచ్చి ముట్టాడు నన్ను. మళ్ళీ నాకు కనపడలేదంటే ఏమనుకుంటాడు? ఆయన బాధపడతాడేమో. ఆయన ఎప్పుడు అనుకోలే. ఈ రోజుల్లో ప్రమాదం ఏంటంటే, గొప్ప గొప్ప క్రుసేడ్స్లో, గొప్ప గొప్ప బహిరంగ సభల్లో మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఎవరో ప్రార్థన చేస్తారు, ముడతారు, వాడికున్న రోగం పోతుంది, వాడే సాక్ష్యం చెప్తాడు, నాకున్న రోగం పోయింది అంటాడు. తెల్లారి మళ్ళీ అదే స్థితిలో ఉంటాడు వాడు. అంటే ఇప్పుడు దేనికోసం సాక్ష్యం చెప్తున్నారు వాళ్ళు? మా అయ్యగారు ఏమన్నా అనుకుంటారని సాక్ష్యం చెబుతున్నామండి. మా పాస్టర్ గారు అనుకుంటారు. మా పాస్టర్ ఇప్పుడు సాక్ష్యం చెప్పారు, ఏమంటారు? మా పాస్టర్ గారు ప్రార్థన చేశారు, మా రోగం పోయింది. పాస్టర్ గారు ఇది చేశారు, మాకు ఈ కార్యం జరిగింది. పాస్టర్ చేతుల్లో ఏం ఉండదు. మొహమాటాన్ని కూడా చెప్పకూడదు, ఎందుకంటే కార్యం చేసేది ఎవరు? దేవుడు. వీడికి ఆ మొహమాటం లేదు పాపం. అందుకని అంటున్నాడు యేసయ్య నన్ను ముట్టావు, బాగానే ఉంది, మనుషులు కనపడుతున్నారు, బాగానే ఉంది, కానీ ఎలా కనపడుతున్నారు వాళ్ళు? చెట్ల వలె ఉన్నారు నాకు.
వాళ్ళు సరిగ్గా కనపట్లేదు, నాకు చెట్లలాగానే నేను చూస్తూ ఉన్నాను, నాకు స్పష్టత రాలేదు అని చెప్పి తాను చూసింది చూసినట్లు చెప్పాడు. చూసింది చూడండి చూసినట్లు వాడు చెప్పలే. వాడు ఒప్పుకున్నాడు, నిజాన్ని ఒప్పుకున్నాడు. ఇక్కడ ఎవరి దగ్గర? యేసే దగ్గర. అయితే ఇక్కడ యేసే ఏమంటున్నారో వాడిని ఒకసారి చూద్దాం. అంతటా ఆయన మరలా తన చేతులు వాడి కన్నుల మీద నుంచగా వాడు తేరి చూచి కుదుర్చబడి సమస్తమును తేటగా చూడసాగాడు. అంతటా వాక్యం జాతికి అండర్లైన్ చేసుకోండి. అంతటా ఆయన ఎవరు? యేసయ్య. ఏం వాక్యం ఉంటుంది అక్కడ? మరలా. ఏమన్నా వాక్యం ఉంటుంది? మరలా, అగెయిన్. ఎందుకండి? ఒక్కసారి కార్యం జరిగిపోవాలి కదా. ఎందుకు అగెయిన్? ఎందుకంటే వాడికి ఏం కలగల, ఇంకా స్పష్టత రాలి. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఏంటంటే మన ఆత్మీయ నేత్రాలు స్పష్టంగా మనం చూడగలుగుతున్నామా? సహజంగా మనం చూసేవన్నీ నిజాలు కాదు, చూడనివన్నీ అబద్ధాలు కాదు. పలు సందర్భాల్లో దైవ గ్రంథంలో పలు సందర్భాల్లో మనకి ఈ మాటలు రాయబడి ఉన్నాయి. ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి. తెరవబడినప్పుడే నువ్వేం చూడగలవు? స్పష్టంగా చూడగలవు. అయితే ఫిజికల్గా మన కళ్ళు ఉన్నాయి, శారీరకంగా మనం చూస్తూ ఉన్నాం. కానీ మనలో ఏది గుడ్డితనం ఉంది అంటే ఆత్మీయ గుడ్డితనం ఉండవచ్చు. నీలో పగ ఉందా? నీలో ప్రతీకారం ఉందా? నీలో ద్వేషం ఉందా? నీలో ఆశ చచ్చిపోవటం లేదా? ఆశ ఎంత సంపాదించుకున్నా ఇంకా సంపాదించుకునే ఆశ ఉంటుంది కొంతమందికి. తృప్తి మనిషికి పరిపూర్ణమైన జీవితాన్ని ఇస్తుంది. ఏమిస్తుంది? పరిపూర్ణమైన జీవితం. పరిపూర్ణమైన జీవితం అంటే అర్థం ఏంటంటే ఏదో ఒక దాంట్లో సుఖంగా ఉంటాం కాదు, అన్ని విషయాల్లోనూ సుఖంగా ఉంటావు. అది పరిపూర్ణమైన జీవితం. చూడండి, చాలామంది దగ్గర డబ్బు ఉంటాయి, కానీ వాడు సాయంత్రం ఒక్క రొట్టె కంటే ఎక్కువ తినలేడు. ఎందుకంటే వాడికి పరిపూర్ణమైన జీవితం కాదు అది. వాడికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, ఇంతవరకే వాడు తినగలడు. కానీ ఏమున్నాయి? వాడి దగ్గర సొమ్ము ఉంది, డబ్బులు ఉన్నాయి, కుటుంబంలో సమాధానం ఉండదు, బిడ్డల జీవితాలు సమాధానంగా లేవు, పిల్లలు చదువుకోవట్లా. ఏమైంది? డబ్బులు ఉన్నాయి కానీ నాకు ఆ ఆశీర్వాదం లేదు. మనం పరిపూర్ణంగా దీవించబడాలి, పరిపూర్ణంగా ఆశీర్వదించబడాలి అంటే తృప్తితో జీవించడం నేర్చుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ఈ మధ్యాహ్నకాల సమయంలో మన ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి అంటే తృప్తిగా ఉండటం నేర్చుకోండి. ఏం పగ అవసరం లేదు, ప్రతీకారం అవసరం లేదు. ఒకవేళ ఇంకా మనం స్పష్టంగా చూడలేకపోతే ఈ మధ్యాహ్నకాల సమయంలో ఎవరిని అడగాలి? మరొకసారి ముట్టమని యేసయ్యని అడగాలి. హల్లెలూయా. సెకండ్ టచ్ కోసం, మరొకసారి స్పర్శ కోసం, మరలా తాకబడాలి నేను అనుకుంటే ఎవరిని మనం ప్రార్థన చేయాలంటే యేసయ్యకి మనం ప్రార్థన చేయాలి. దేనికోసం? రెండవ స్పర్శ కోసం. కాబట్టి ప్రభువు అంతటా ఆయన మరల తన చేతులు వాని కన్నుల మీద ఉంచగా వారు తేరి చూచి కుదర్చబడి సమస్తము తేటగా చూడసాగాను. ఇప్పుడు ఏమైంది? వాడికి కంప్లీట్గా విజన్ వచ్చేసింది, అన్నీ స్పష్టంగా కనపడిపోతూ ఉన్నాయి, అంతా బాగుంది. వాడికి చెట్లు కాదు, ఇప్పుడు మనుషుల్లాగానే కనపడుతూ ఉన్నాయి. అయితే ప్రభు తర్వాత వచ్చిన ఒక మాట అంటారు కదా, ఏమనంటే పంపివేసిన. ఎందుకని? నువ్వు జనంలో మళ్ళీ ఇంకొకసారి కలవద్దు. నీకేం కలిగింది? స్వస్థత కలిగింది. నీకేం తెరవబడ్డాయి? ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి. కాబట్టి నువ్వు ఎవరిలో కలవకూడదు మరొకసారి తిరిగి అంటే గుంపులో మళ్ళీ నువ్వు వెళ్ళకూడదు. రెండో మారు ప్రభు చేయి ఉంచినప్పుడు వాడు స్పష్టంగా చూడగలిగాడు. ఒకవేళ ఈ మధ్యాహ్నకాల సమయంలో మనం కనుక ఆత్మీయ గుడ్డితనం నుండి స్పష్టంగా చూడలేకపోతూ ఉన్నామేమో, మన కుటుంబ విషయాలు, మన ఉద్యోగ విషయాలు, మన బిడ్డల విషయాలు, మన జీవితంలో ఉన్న సమస్యలు స్పష్టంగా మనం చూడలేకపోతున్నామేమో, దేవుడు మనకి కనిపించకుండా, దేవుని యొక్క మార్గాలు మనం కనిపించకుండా ఉంటూ ఉన్నామేమో. మనకేం అవసరం అంటే ఇప్పుడు రెండవ స్పర్శ అవసరం. శరీర సంబంధమైన, ఆత్మ సంబంధమైన బలహీనతలు అయితే ప్రభు దగ్గర ఎప్పుడైతే మనం నిజాయితీగా ఒప్పుకుంటామో వాక్యం ఏముంటుంది? ఆయన ఏం చెప్పాడు? వాడు కనపడిన ఏం చెప్పాడు? చెప్పలా, చెట్ల వలె ఉన్నారని చెప్పాడు. ఈ మధ్యాహ్నకాల సమయంలో మనం కూడా ఎవరి దగ్గర ఒప్పుకోవాలి? దేవుని దగ్గర. అయ్యా, నాకు ఈ బలహీనత ఉంది, మరొకసారి నన్ను తాకు అంటే ప్రభు మనల్ని దర్శిస్తారు. సరిపెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు, కంఫర్ట్ జోన్లో ఉండాల్సిన అవసరం లేదు.
దేవుని యొక్క కార్యాలు, ఆయన యొక్క నడిపింపు ఏ విధంగా ఉంటే మనం ఆ విధంగా నడవాలి. ఎవరు బలపరుస్తారు నిన్ను నన్ను? దేవుడే బలపరుస్తాడు. హల్లెలూయా. అలా ఉన్నప్పుడే మన జీవితాల్లో అద్భుత కార్యాలు జరుగుతాయి. అలా ఉన్నప్పుడే దేవుడు మనల్ని బలపరుస్తారు. హల్లెలూయా. కాబట్టి మధ్యాహ్నకాల సమయంలో రెండవ స్పర్శ కోసం మనం సిద్ధపాటు కలిగి ఉంటాం. ఒకవేళ అటువంటి బలహీనత మనకు ఉంటే ప్రభువుకి మనం ప్రార్థన చేయాలి. ఏమనంటే, దేవా రెండవసారి నన్ను దర్శించవా అని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. మన హృదయాలు